Thank you very much. Your efforts are really priceless. Thank you so much for the support of yours towards the Impact International. So my dear friends, ఫోన్ ఉపయోగించుకొని డబ్బులు సంపాదించడం అనేది ఎలా అని చెప్పి అనేక సెషన్లు ఇస్తూనే ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి చిన్న వయసులో జేఎన్టీయు బిజినెస్ స్కూల్స్ అనేక రకాల సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా సెషన్ ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా మారిన మన ఇంపాక్ట్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి ద నెక్స్ట్ స్పీకర్ నిఖిల్ గోండా గారు. ఇది CEO ఆఫ్ డిజిటల్ కనెక్ట్. 2017 నుంచి ఇప్పటి వరకు అనేకమైన డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తూ ఫోన్లో డబ్బులు సంపాదించుకోవడం ఎంత ఈజీనో చెప్పడానికి అండ్ ఇంకొంచెం టెక్నాలజికల్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. సో వాట్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గంప నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిఫోర్ దట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ది న్యూలీ ఎలెక్టెడ్ మెంబర్స్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, ఆల్ ది న్యూ లీడర్షిప్ టీమ్ అండ్ ఆల్సో ది ఓల్డ్ లీడర్షిప్ టీమ్. ఎవరైతే ఇప్పటి వరకు అంటే ఎనీ ఆర్గనైజేషన్ జనరల్గా మీరు చూసినట్టయితే 1 ఇయర్లో 10,000 మెంబర్స్ అండ్ 400 క్లబ్స్కి రీచ్ అయింది అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ గ్రో యువర్ ఇన్ఫ్లుయెన్స్ యూజింగ్ AI. మీ ఇన్ఫ్లుయెన్స్ అకార్డింగ్ టు యూ వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్? ఇన్ఫ్లుయెన్స్కి మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ప్రభావితం చేయడం. ఎవరిని ప్రభావితం చేయడం? ఒక్కరు ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఎస్, సెల్ఫ్. ఇంకా? ఎస్ సార్. పీపుల్ హు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఓకే, ఇంకా? ఇన్ఫ్లుయెన్స్ బై పబ్లిక్. ఇన్ఫ్లుయెన్స్ అంటే జనరల్గా అడుగుతున్నాను. సో ఇప్పుడు దిస్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ అనుకోండి, ఇవాళ FTCCIలో ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు అని అంటే, ఇప్పుడు ఒక అమెండ్మెంట్ తీసుకున్నా ఏమైనా చేంజ్ చేయాలన్నా కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి మనకి లాట్ ఆఫ్ గొప్ప గొప్ప పీపుల్ అందరు ఉన్నారు హూ ఆర్ చేంజ్ మేకర్స్ హూ క్యాన్ క్రియేట్ దట్ ఇన్ఫ్లుయెన్స్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఎస్, బికాజ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆల్ ది ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ ది క్లబ్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంపాక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ కావాల్సిన క్వాలిటీ ఏంటంటే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ అనేది ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ పవర్, ఇన్హెరెంట్ పవర్. వేరే వాళ్ళ డిసిషన్ని కానీ, వేరే వాళ్ళ యాక్టివిటీ కానీ, వాళ్ళ మోటో కానీ ఎవరినైనా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అని అంటే యు ఆర్ పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు గంపా సార్ ఈజ్ నా దృష్టిలో ఈజ్ నాట్ ఏ వెరీ గుడ్ మోటివేషనల్ స్పీకర్ ఆర్ ఎనీథింగ్ అని అన్నాను. హీఈస్ ద నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకనంటే చాలామందికి ఐడియాస్ వస్తాయి, చాలామందికి ఆలోచనలు వస్తాయి, ఆల్ దిస్ థింగ్స్ ఎవ్రీ వన్ హ్యాస్ లాట్ ఆఫ్ దిస్ థింగ్స్. కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లోకి వచ్చేసరికి లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అవుతాయి. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? ఎస్, చాలాసార్లు చాలా చేయాలనుకుంటాం, ₹1 కోటి సంపాదిద్దాం అనుకుంటాం, కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లోకి రియల్గా ప్రాక్టికల్లోకి వెళ్ళిపోయినప్పుడు వీల్ హ్యావ్ సమ్ ఆఫ్ ది అదర్ డిఫికల్టీస్. అవి చేయకుండా పోతాం. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దట్ విల్ కమ్ ఇన్ టు యాక్షన్ ఫర్ షూర్. ఇన్ఫ్లుయెన్స్తో ఏంటంటే ఒక చిన్న ఆలోచనతోని ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్దాము అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్తోని, థాట్తోని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ నాకు తెలిసి ఫస్ట్ 2-3 మంత్స్లోనే 365 క్లబ్స్ దాటిపోయాం. ఇంపాక్ట్ హ్యాస్ రీచ్ దట్ కప్ బికాస్ ఇన్ఫ్లుయెన్స్తోనే పని అయింది. మొన్న చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫ్లుయెన్స్. ప్రపంచాన్ని చేంజ్ చేయాలి, మనకి ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఆ ఇంటెన్షన్తో పాటు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనం ఏదైతే ఇంపాక్ట్ అని అనుకుంటున్నామో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ అందరూ ప్రెసిడెంట్స్ అయ్యారు అని అంటే ఎందుకు అని అంటే మిగతా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరు కొంతమంది పీపుల్ని గ్యాదర్ చేయగలిగారు, పీపుల్ని జాయిన్ చేయగలిగారు, కాబట్టి మీరు ప్రెసిడెంట్ అయ్యారు. ఎస్ ఆర్ నో? 100%. బికాస్ మీ ఏరియాలో, మీ రీజియన్లో యు ఆర్ దట్ మచ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఎందుకంటే మీరు చెప్పారు అని అంటే మీరు యూ మైట్ నాట్ బి ఏ గుడ్ మోటివేషనల్ స్పీకర్ అవ్వాల్సిన పని లేదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే మీరు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించినా జాయిన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని అంటే మీకు ఓన్లీ ఒక నాలెడ్జ్ ఉంటేనో, ఇంగ్లీష్ వస్తేనో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు కాదు. మీ ఇంట్లో ఒక ఫాదర్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఎందుకనంటే అతను చెప్తే ఫ్యామిలీ మొత్తం వింటుంది. మీ జిల్లాలో మీ క్లబ్కి మీరు ప్రెసిడెంట్ కాబట్టి మీరు ఇన్ఫ్లుయెన్సర్. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ని ఎలా గ్రో చేసుకోవాలి అనే విషయాల్ని నేను ఇన్ఫ్లుయెన్సర్ ఫార్ములా రూపకంగా మీకు చెప్తాను. ఇక్కడ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం చూస్తున్నట్టయితే మొత్తం ఎవ్రీవేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రూలింగ్ ఎనీవేర్. సో చాలామందికి
ఉన్న స్మార్ట్ ఫోన్తోని లాట్ ఆఫ్ మిరాకిల్స్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఫ్రీ టూల్స్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క ఇండస్ట్రీని మార్చేస్తుంది. ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, స్పీకింగ్ అయినా, పబ్లిక్ స్పీకింగ్ అయినా, ఎవ్రీ ఇండస్ట్రీ. ట్రైనింగ్లో ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ. సో ఇక్కడ ఇండియాలో బెస్ట్ ట్రైనర్ ఉంటే యుఎస్లో ఒక పార్టిసిపెంట్ ఉన్నాడు అనుకోండి, తనని ఇక్కడ నుంచి వాలీబాల్, క్రికెట్ ముట్టుకొని మరీ ట్రైన్ చేయొచ్చు. ఇండియాలో ఉండి ముట్టుకొని మరీ ట్రైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ కాదు ఇలా అని చెప్పి జిమ్ ట్రైనర్ ఉన్న ఏమున్నా కూడా టచ్ చేసి, దాన్ని మనం ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అంటాం. ట్రైనింగ్ ఫీల్డ్లో అది ఎప్పటి నుంచో ఆటోమేటిక్గా ఇట్లా చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇవన్నీ ప్రపంచం ఇంకొక 3-4 ఇయర్స్ మై డియర్ ఫ్రెండ్స్, అసలు మనం ఇక్కడ కూర్చుంటే వినడానికి మనుషులు కూడా ఉండరు. ఎవ్రీవేర్ రోబోట్స్ ఆర్ కమింగ్, ఎవ్రీవేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిప్లేసింగ్ లాట్ మెనీ థింగ్స్. ఎన్ని అంటే అన్ని మార్పులు తీసుకొస్తుంది ప్రతి దాంట్లో. ఇక్కడ శృతి గారు ఉన్నారు. శృతి మ్యామ్ హ్యాస్ మేడ్ ఏ సాంగ్ ఫర్ ఇంపాక్ట్ ఐకాన్. మీకు వచ్చింది ఆ సాంగ్? అది మీ ఓన్ సాంగ్ వచ్చిందా? చూసారా? లాట్ ఆఫ్ పీపుల్, అందరికీ తెలుసు. ప్రాబ్లం ఇక్కడ ఏంటి అని అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎవ్రీథింగ్, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, చేసే విధానం కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మన చేతిలోనే ఉంది. కానీ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటిది అంటే, మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అప్లికేషన్ ఆఫ్ దట్ టూల్ ఆర్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, కొంతమంది రీజనల్ ప్రెసిడెంట్స్ అయ్యారు, కొంతమంది ఎన్వీపీలు అయ్యారు, కొంతమందికి ఎన్పీ అయ్యే ఆపర్చునిటీ వచ్చింది. బికాస్ వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్, అంటే ముందు మాధవి మేడం లీడర్షిప్ కన్నా ముందు ఇన్ఫ్లుయెన్సర్ స్కిల్ ఏంటి అని అంటే, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20-30 క్లబ్స్ తన ఓన్ సింగిల్ హ్యాండిల్గా ఫామ్ చేసింది. ఎస్ ఓ నో మ్యామ్? 20-30 క్లబ్స్ ఫామ్ చేసిందంటే దట్ షోస్ హర్ ఇన్ఫ్లుయెన్స్ స్కిల్. సో ఇన్ఫ్లుయెన్స్, దానికి నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ఫ్లుయెన్స్ అని గుర్తుపెట్టుకోండి, వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్, మీకు క్లారిటీ వచ్చేసింది. దట్ పవర్ దట్ యుల్ హ్యావ్, అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎనీథింగ్, దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మనం ఇన్ఫ్లుయెన్స్ ఎవరిపైన చూపిద్దాం అనుకుంటున్నామో, మన పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇది క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ, కొత్తగా అయ్యే ప్రెసిడెంట్స్కి, పాతగా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీ ఇంపాక్ట్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి ఎవరు పీపుల్ ఉంటారు అని చెప్పి ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి సార్, ప్రతి ఒక్కరు పీపుల్ అని అంటే కష్టం. ప్రతి ఒక్కరు, ఇప్పుడు పిల్లవాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, అప్స్కిల్లింగ్కి జాయిన్ అవ్వచ్చు, ఎంపవర్మెంట్కి జాయిన్ అవ్వచ్చు, సొసైటీలో ఏదైనా మార్పు తీసుకురావడం కోసం జాయిన్ అవ్వచ్చు, బిజినెస్ చేసుకోవడానికి జాయిన్ అవ్వచ్చు. లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం ఎవరిపైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నామో, ఎవరిపైన మనము పట్టు సాధిద్దాం అనుకుంటున్నాము అనే క్లారిటీ ఉండాలంటే, ఫస్ట్ మనం ఆడియన్స్ని ఐడెంటిఫైయింగ్ యువర్ ఆడియన్స్ ఇస్ అవర్ ఫస్ట్ స్టెప్. క్లియర్? ఎస్. సెకండ్ స్టెప్స్లో ఎన్ స్టాండ్స్ ఫర్ నర్చరింగ్ రిలేషన్షిప్స్. ఇప్పుడు మనకు పీపుల్ సంపాదించుకోవడం ఈజీ, కానీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రిలేషన్షిప్ అని అంటే ప్రేమించడం అది అనట్లేదు. నార్మల్గా ఏంటి అని అంటే, ఇప్పుడు రిలేషన్షిప్ ఆర్ బిజినెస్లో అయినా ఎక్కడైనా కూడా మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ నడవాలి అని అంటే ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ ట్రస్ట్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అని అంటే రిలేషన్షిప్ పైనే వస్తుంది. మిమ్మల్ని చూసి నార్మల్గా మీరు ప్రెసిడెంట్ అవుతున్నారు అంటే, మీ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ అనుకోనండి, రిలేటివ్స్ అనుకోనండి, మీ కోవర్కర్స్ అనుకోనండి, ఆటోమేటిక్గా వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అంటే మీ రిలేషన్లో, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు అనేది ఇంపార్టెంట్. ఎవరైనా పీపుల్ ఫస్ట్ వచ్చిన తర్వాత, ఇది మీకు సోషల్ మీడియాలో అయినా పనిచేస్తుంది, మీ ఫాలోవర్ అయినా, మీ వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబర్ అయినా, యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయినా, ఎవరైనా కూడా హౌ డు యూ యాడ్ దట్ రిలేషన్షిప్, వాళ్ళతో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పీపుల్ వాల్యూ ఫర్ ఎమోషన్స్. పీపుల్ బయింగ్లో అయినా సెల్లింగ్లో అయినా దే టేక్ డిసిషన్స్ ఓన్లీ త్రూ రిలేషన్షిప్. నార్మల్గా వాళ్ళు చెప్పారు అంటే, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళు చెప్పారు అంటే జాయిన్ అవుతారు, తర్వాత లాజికల్గా ఆలోచిస్తారు. సైకాలజీలో ఎలా ఉంటుందంటే, పీపుల్ టేక్ డిసిషన్స్ జస్ట్ బై ఇమోషన్స్, దాని తర్వాత లాజికల్గా అది అవసరమా లేదా అని ఆలోచిస్తారు. ఎన్ స్టాండ్స్ ఫర్ నర్చరింగ్ రిలేషన్షిప్స్. అది ఏఐ వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్షిప్స్ని మీరు చాలా డిఫరెంట్ వేగా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాట్ జీపీటీ వచ్చింది, సాంగ్స్ చేయడానికి suno.com అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో మీరు ఎన్నంటే అని సాంగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక క్లబ్ మెంబర్ జాయిన్ అయిపోయినప్పుడు, ఆయన బర్త్డే రోజు మీరు ఒక సాంగ్ చేసి పంపించారనుకోండి, హీల్ ఫీల్ హ్యాపీ. మీ అందరికీ తెలుసు, మీ క్లబ్ పైన ఎవరికైనా టీజర్ ఉందా? వాళ్ళ క్లబ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉందా? ఎవరికైనా లేదు. suno.com అనే వెబ్సైట్ ఉందని తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు ఇక్కడ? వెరీ ఫ్యూ. మిగతా వాళ్ళు తెలుసుకోండి. ట్రై టు క్రియేట్ సాంగ్స్ ఫర్ ఎవ్రీ ఒకేషన్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ అచీవ్మెంట్. సాంగ్స్ క్రియేట్ చేసి, సాంగ్స్ ఇస్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ దిస్ థింగ్. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ క్లబ్లో ఎవరైనా బర్త్డే రోజు మీరు యాజ్ ఎ ప్రెసిడెంట్గా మీరు ఒక సాంగ్ చేసి పంపిస్తే, వాట్ ఈస్ ద ఫీలింగ్ దట్ దే విల్ హ్యావ్? ఇట్ విల్ స్ట్రెంథెన్ యువర్ రిలేషన్షిప్. ఎస్ ఆర్ నో? 100% ఎస్. సో ఇలాంటి చిన్న చిన్న యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ విల్ బిల్డ్ యువర్ రిలేషన్షిప్స్.
మన రిలేషన్షిప్ ఒక క్లబ్ స్ట్రెంగ్తెన్ అయ్యి స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి, ఒక 100 పీపుల్ నుంచి 200 పీపుల్ అవ్వాలి అని అంటే దట్ ఓన్లీ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ రిలేషన్షిప్. లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ పొజిషన్లో ఉన్న పోస్టులలో ఉన్న ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ రిలేషన్షిప్. నెక్స్ట్ ఎన్ తర్వాత ఏమొస్తుంది ఇన్ఫ్లుయెన్స్ వర్డ్లో? ఎఫ్. ఎఫ్ స్టాండ్స్ ఫర్, ఎఫ్లో ఏంటి అని అంటే ఎప్పుడైనా కూడా మన బ్రాండ్ మెసేజింగ్ అనేది ఇంపార్టెంట్. మీరంటే ఎవరు, మీరేంటి అని చెప్పి మెసేజింగ్ ఫోకస్ షుడ్ బి ఓన్లీ ఆన్ వన్ పాయింట్. మీరు చారిటీకి ఇప్పుడు అన్ని కప్స్ అన్నిటి కాకుండా ఒక చిన్న థీమ్ పెట్టుకుంటే బెటర్ ఆప్షన్. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ థీమ్స్ పెట్టుకొని ఉంటారు. ఇందులో మనం ఏంటి అంటే డిఫరెంట్ థీమ్స్ ఒక క్లబ్ వాళ్ళు ఒక దాని మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఆ ఫోకసింగ్ కీ మెసేజ్ పైన ఉంటే మీరు అందులో స్పెషలిస్ట్ అవుతారు. మన దాంట్లో జనరల్ కూడా చూసుకుంటే మన కార్డియాలజిస్ట్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది, ఎక్కువ జీతం వస్తుంది, ఎక్కువ డబ్బులు వస్తాయి. అదే జనరల్ సర్జన్కి నార్మల్గా సేమ్ ప్రైజే ఉంటుంది, ఎందుకంటే స్పెషలైజేషన్ చేస్తాడు కాబట్టి. మీ ఫోకస్ కూడా మీ క్లబ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఒక దాని మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. మీరు ఒక ఈవెంట్ చేస్తారా, ఒకటే దాన్ని 100 times 200 times చేయండి. మీరు ఒక యోగా వర్క్షాప్ చేస్తారా, ఎవ్రీడే చేయండి. ఎవ్రీడే. ఇప్పుడు రామచంద్ర సార్ ఎందుకు అంత బీట్ చేయలేదంటే ఎవరు అంతగానో మార్నింగ్ లేచి ఓపికగా 6 o'clock ఎవరు ప్రోగ్రామ్ హోస్ట్ చేయలేరు. ఎస్ ఆర్ నో? The kind of dedication and the consistency. When you are focusing on something, focus on only on one thing, become the best out of that one thing. That one thing will take you to places like anything. Focus on your single core agenda message for your club. Next stands for L. Ikkada leveraging AI tools is very much important. So andariki ChatGPT unda mobile application, phone lo ChatGPT unda, ChatGPT open cheyandi. ChatGPT open chesi జనరల్గా ఇప్పుడు నేను చెప్పిందంతా చేయండి. చాలామంది ప్రెసిడెంట్స్ అయ్యారు, చాలామంది ఇక్కడ కన్వెన్షన్కి వచ్చారు, చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంపసారితో ఎంతమంది ఫోటో దిగారు? లాట్ ఆఫ్ పీపుల్, 90% ఆఫ్ ద పీపుల్. ఎందుకు దిగారో తెలుసా మీకు? అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ ఊర్లో నేను నేను తురుం అని చెప్పి చూపించుకోవడానికి, మీరు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అని చెప్పి తెచ్చుకోవడానికి యూ టుక్ ఏ పిక్చర్ విత్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ట్రూ, దట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేతోని ఎంపీతోని ఎందుకు ఫోటోలు దిగుతారు? ఓకే పలానా ఉంది అని చెప్పి చూపించుకోవడానికి. అండ్ మార్కెటింగ్లో ఒక టిప్ చెప్తాను, 3 స్టార్ పెట్టుకొని రాసుకోండి. మన గురించి మనం మార్కెటింగ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు వచ్చి చేయరు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, యూ షుడ్ అగ్రీ. 100% యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ మార్కెటింగ్. మీ మార్కెటింగ్కి మీరే రెస్పాన్సిబుల్. వేరే వాళ్ళు, మీరేం పొలిటీషియన్ కాదు కదా మీ గురించి మార్కెటింగ్ చేయడానికి. మీరేమైనా సెలబ్రిటీయా మీ గురించి మార్కెటింగ్ చేయడానికి? మన ఫోన్లో మనమే కెమెరా తీసుకోవాలి, మన సోషల్ మీడియాలో మన గురించి మనమే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు ఒక క్లబ్కి ఒక ChatGPT యూజ్ చేసుకొని ఒక క్లబ్కి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ChatGPT మీకు సొల్యూషన్ ఇస్తుంది. సార్ నాకు మెంబర్స్ జాయిన్ అవ్వట్లేదు, మెంబర్స్ని నేను ఎట్లా చూసుకోవాలి, మెంబర్స్ బెనిఫిట్ నేను ఎట్లా ఇవ్వాలి, మెంబర్స్ని ఎంత మంచిగా చూసుకోవాలి, మెంబర్స్తో రిలేషన్షిప్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, మెంబర్ అచీవ్మెంట్ అయినప్పుడు ఒక ప్రెస్ మ్యాటర్ రిలీజ్ రాసుకోవడానికి కూడా మనం ChatGPT యూజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీ అందరికీ చాలామందికి పొజిషన్స్ వచ్చాయి, వాళ్ళ పేరు పైన ఒక ఆర్టికల్ రాయాలి, ChatGPT మీకు రాసి చేస్తుంది. మీకు ఒక జర్నలిస్ట్ లాగా పనిచేస్తుంది, మీకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నారు, ఒక స్పీచ్ కావాలి, స్పీచ్ తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, దానికి కావాల్సిన పోస్టర్ కూడా ChatGPT ఒకటే చేసి ఇచ్చేస్తుంది. నేను AI క్లాసెస్ నేర్పిస్తున్నప్పుడు ఒక ChatGPTతోని 300 రకాలుగా ఒక బిజినెస్కి ఉపయోగపడుతుంది. 300 రకాలుగా. సార్ నాకు బిజినెస్కి ఐడియా లేదు అన్నా కూడా ChatGPT హెల్ప్ చేస్తుంది. మీ క్లబ్ని నెంబర్ 1 క్లబ్ చేద్దామని ఎంతమందికి ఉంది? మీ క్లబ్ని నెంబర్ 1 క్లబ్ చేయడానికి ఎలా చేయాలో ChatGPTని అడగండి ఒకసారి. జస్ట్ డూ దిస్ యాక్టివిటీ, ChatGPTని అడగండి. ఎవ్రీ అచీవ్మెంట్కి ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వండి ChatGPTకి. ఇవాళ మీరు నేషనల్ కన్వెన్షన్లో ఉన్నారు, ఎస్, అండ్ ఎవ్రీ వన్ హోల్డ్స్ ఎ డెసిగ్నేషన్ కాల్డ్ ప్రెసిడెంట్. ఇవాళతోనే అయిపోతుంది. ఇవాళ లాస్ట్ డే మీరు ఏం చేయండి అంటే మీరు చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ChatGPTకి ఇచ్చి, మీరు ఎన్ని ప్రోగ్రామ్ చేసినా, ఒక ప్రోగ్రామ్ చేస్తారా, 2 ప్రోగ్రామ్ చేస్తారా, అన్నీ ఇచ్చి మీరు ఒకటి ChatGPTకి వెళ్ళి రైట్ ఏ PR ఆర్టికల్ అని రాయండి. రైట్ ఏ PR ఆర్టికల్, యాక్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్ అని ఇవ్వండి. మీరు 1 yearలో చేసిన సారాంశం మీరు నేషనల్ కన్వెన్షన్లో ప్రజెంట్ చేసినట్టు ఈ ప్రెస్ నోట్ని తీసుకెళ్ళి మీ సోషల్ మీడియాలో పెట్టేసుకోండి. లేదు అంటే దగ్గరలో తెలిసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వండి. యు గెటింగ్ మై పాయింట్? అండర్స్టూడ్? లేదు అంటే నాకు పంపించండి, నేను లోకల్ యాప్లో వేపిస్తాను. నాకు 2-3 న్యూస్ వెబ్సైట్స్ తెలిసినవి ఉన్నాయి, దాంట్లో అయినా వేపిస్తాను. నిజంగా చెప్తున్నా. బట్ ఓన్లీ ఫర్ సమ్వన్ హూ డస్ ఇట్. ఓకే, దిస్ లివరేజింగ్ AI టూల్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. AI టూల్స్ ఇప్పటికీ 30,000 AI టూల్స్ వచ్చాయి. ప్రపంచంలో ప్రతి దానికి ఒక AI టూల్ ఉంది. దేనికి AI టూల్ ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి ఒక చిన్న వెబ్సైట్ చెప్తాను, రాసుకోండి. దేర్ ఈజ్ అన్ AI ఫర్ దట్ అని చెప్పి గూగుల్లో టైప్ చేయండి. దేర్ ఈజ్ అన్ AI ఫర్ దట్. ప్రతి దానికి అగ్రికల్చర్లో AI టూల్ ఉంది, సోషల్ మీడియాలో దానికి ఉంది. సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయాలి,
దేర్ ఈజ్ యాన్ ఏఐ ఫర్ దట్ అని గూగుల్లో టైప్ చేయండి. అందులోకి వెళ్తే మీకు ప్రతిదీ మీకు యాక్టివిటీ ఏం కావాలి అని చెప్తే దానికి సంబంధించిన ఏ టూల్ ఉంటుంది. మీరు పబ్లిక్ స్పీకింగ్లో నెంబర్ 1 కావాలి అని అన్నారు. ఇంతకుముందు ప్రదీప్ గారు మాట్లాడుతున్నప్పుడు బ్లూ ఓషన్ స్ట్రాటజీ అని గురించి చెప్పారు. ఎస్ ఓనో? మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని బుక్ యొక్క సారాంశం సెకండ్స్లో జనరేట్ చేసుకోవచ్చు. ఆ బుక్ చదవకుండా బుక్ సార్ చెప్పినప్పుడే వెంటనే ఒక 2 minutesలో దాని సమ్మరీ జనరేట్ చేసుకొని చదువుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్, ఫ్యూచర్ ఏమి ఉండబోతుంది, పాస్ట్లో ఏముంది, అన్ని ఇయర్స్ యొక్క నాలెడ్జ్ అంతా కూడా మీ చేతిలో ఉంది, స్మార్ట్ ఫోన్లో ఉంది. ఇక్కడ ఒకటే చిన్న పాయింట్ ఏంటి అని అంటే ఏఐ టూల్స్ని మనం అడిగితేనే మనకి రిజల్ట్ వస్తుంది. ప్రాంప్ట్ ఏంటి అని అంటే మనం కమాండ్ ఇస్తున్నాం, నాకు ఇది కావాలి అంటే అది చేసి పెడుతుంది. మీరు తిట్టినా కూడా అది పడుతుంది. సీరియస్లీ ఎంత మంచిగా బెటర్గా ఇవ్వమంటే అంత మంచిగా ఇస్తుంది. ఎలా కావాలంటే అలా ఇస్తుంది. చిన్నపిల్లలాగా చెప్పండి, చిన్నపిల్లలాగా చెప్తుంది. పెద్దవాళ్ళలాగా చెప్పండి, పెద్దవాళ్ళ చెప్పమంటుంది. చాట్ జీపీటీ ప్రో వర్జన్ తీసుకుంటే మీకు మాట్లాడుతుంది. వీడియో కాల్ కూడా చేయొచ్చు. వీడియో కాల్ నేను ఇక్కడ ఉన్నా, నాకు ఇక్కడ ఈ స్టేజ్ పైన నేను ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని చెప్పి చాట్ జీపీటీ ప్రో వర్జన్ తీసుకుంటే ఫోన్తోనే మీరు వీడియో కాల్ చేసి కూడా అడగవచ్చు. అంత అడ్వాన్స్గా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. లివరేజింగ్ ఏఐ టూల్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లేకపోతే దాట్ విల్ రీప్లేస్ విత్ ఎ పర్సన్ హూ ఈజ్ యూజింగ్ ఏఐ టూల్స్. వాపి అని ఒక వెబ్సైట్ రీసెంట్గా లాంచ్ అయింది. ఎంతమంది కస్టమర్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ రీప్లేస్ చేసేస్తుంది, లాట్ ఆఫ్ పీపుల్ని. అండ్ లీడర్స్ కూడా ఏంటి అని అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి, పెరగడానికి మీకు ఒకటే చిన్న ప్రాబ్లం ఏముంటుంది అని అంటే మీకు ల్యాక్ ఆఫ్ స్కిల్ కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండకుండా ఉండడం ఉంటుంది. ఎందుకంటే ఆ టాపిక్ పైన, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల. ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా ఏమైనా కూడా ఏఐతోని ఇట్లా చిటికెలో నేర్చేసుకోవచ్చు, జస్ట్ బై గివింగ్ ఏ ప్రాంప్ట్. మీరు ఎంత అప్డేట్ అవుదాం అనుకుంటున్నారు, మీరు దేంట్లో నెంబర్ 1 అవుదాం అనుకుంటున్నారు, మీరు బెస్ట్ కావాలంటే బెస్ట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి, బెస్ట్ కావాలంటే బెస్ట్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. కాబట్టి మీరు బెస్ట్గా యూజ్ చేసుకుంటేనే మీకు యూజ్ అవుతుంది. సాంగ్స్ అయినా చాలామంది, మా బ్యాచ్ స్టూడెంట్ ఉన్నారు, ఓన్లీ ఒకటే పని చేస్తూ, ఫోకస్డ్గా ఒకటే పని చేస్తూ జస్ట్ తను 1 weekలో 45,000 సంపాదించింది, ఓన్లీ సాంగ్స్ చేస్తూ. అది కూడా ఫ్రీ టూల్ యూజ్ చేసి, ఏఐ టూల్ యూజ్ చేసి సాంగ్స్ చేస్తూ ఆమె నాకన్నా బిజీ అయిపోయింది. మొన్న ఫోన్ చేస్తే కూడా సార్ ఇట్లా సాంగ్స్ ఉన్నాయి, 10 songs ఆర్డర్లో ఉన్నాయని చెప్పింది. బికాస్ ఫోకస్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏఐ టూల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎల్ స్టాండ్స్ ఫర్ అది. నెక్స్ట్ యూ స్టాండ్స్ ఫర్ యూజర్ జనరేటెడ్ కాంటెంట్. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీ వన్. మీ గురించి కానీ, మీ ఇన్ఫ్లుయెన్షియల్ గురించి కానీ తెలియాలి అని అంటే వేరే వాళ్ళు మీ గురించి మాట్లాడుకోవడం అనేది ఇంపార్టెంట్. వేరే వాళ్ళు మాట్లాడిన థింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వీడియో కనుక రికార్డ్ చేశారు అని అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది, మీ ఏదో ఒక టాపిక్ పైన మీ క్లబ్ వాళ్ళందరికీ ఒక వీడియో చేయమని చెప్పారు, అందరూ వీడియోలు ఇచ్చారు. ఆ వీడియోలన్నీ తీసుకెళ్ళి మీరు మీ సోషల్ మీడియాలో పెట్టారు, లేదంటే క్లబ్ పేజ్లో పెట్టారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మీకు లెస్ ఎఫర్ట్తోని మోర్ కంటెంట్ జనరేట్ అయ్యి యూజర్స్ అందరూ మీ గురించి కాంటెంట్ జనరేట్ చేస్తున్నారు, మీ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు గంపా సార్ ఎందుకు పవర్ఫుల్ అయ్యారు? వన్ ఆఫ్ ది అదర్ కీ స్ట్రాటజీ ఆల్సో, లాట్ ఆఫ్ పీపుల్ అడ్మైర్ హిమ్, లాట్ ఆఫ్ పీపుల్ రెస్పెక్ట్ హిమ్, లాట్ ఆఫ్ పీపుల్ టాక్ అబౌట్ హిమ్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. UGC is most powerful method to increase your own influence. Next, stories are very much powerful. E stands for engage with stories. Engaging with stories ఎందుకంటే పీపుల్కి సైకాలజీగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఒక స్టోరీ రూపకంగా చెప్తే ఈజీగా చేసుకోవచ్చు. దానికి మనం ఏఐ టూల్స్ అన్నీ యూజ్ చేసుకొని, చాట్ జీపీటీ అనుకోండి, వీడియో అని ఇంకొక టూల్ ఉంటుంది, VIDIYO. ఇందులో మనం ఏంటి అంటే ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ అయిపోయింది అని అంటే, మనం ఒక బుక్ చదువుకోవాలన్నా ఆ బుక్ దానిలో అప్లోడ్ చేస్తే ఒక వీడియోలాగా, ఒక సినిమాలాగా కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది. పిల్లలు నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా మారిపోయింది. సో ఎక్కడైనా ఎవరితోనైనా మీరు మాట్లాడుతున్నప్పుడు స్టోరీస్, ఏ స్టోరీ మాట్లాడితే బాగుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భగవద్గీత నుంచి మనం ఎన్నో సేల్స్ లెసన్ నేర్చుకోవచ్చు, ఎంతోమంది డాక్టర్స్ లెసన్స్ నేర్చుకోవచ్చు. ఏ లెసన్ నేర్చుకుంటామని ఆ సినర్జీ కూడా చాట్ జీపీటీ నుంచి తెలుసుకోవచ్చు. ఓన్లీ చిన్న చాట్ జీపీటీ ఫ్రీ వర్జన్తోనే. మనం అడిగే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అంటే, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి అని అంటే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది కీ లెసన్ ఇంపార్టెంట్. మీరు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు సేల్స్ స్టోరీ ఎట్లా చెప్పాలి, మీకు స్టోరీ రావట్లేదు, స్టోరీలో ఐడియాస్ కూడా రావట్లేదు, చాట్ జీపీటీ ఇస్తుంది. దాన్ని తీసుకొని సార్ దాన్ని గుర్తుపెట్టుకోవడానికి రావట్లేదు, ఎలా గుర్తుపెట్టుకోవాలని అడిగితే ఫ్లాష్ కార్డ్ టెక్నిక్స్, మెమరీ టెక్నిక్స్ కూడా అదే చెప్తుంది. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఎట్ యువర్ టిప్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఎంగేజింగ్ విత్ స్టోరీస్, ఇన్ఫ్లుయెన్షియల్లో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలన్నా, మీ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవాలన్నా, మీ పవర్ పెంచుకోవాలన్నా కూడా స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్ విల్ సెల్ యూ ఎనీవేర్ అక్రాస్ ది వరల్డ్. నెక్స్ట్, ఎన్ స్టాండ్స్ ఫర్ నెట్వర్కింగ్ ఆన్లైన్. ఇన్ఫ్లుయెన్సర్ లాస్ట్ 2 లెటర్స్లో ఉన్నాము. ఎన్ స్టాండ్స్ ఫర్ నెట్వర్కింగ్ ఆన్లైన్. సోషల్ మీడియా ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్. అందులో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. చాలాసార్లు ఏంటి అంటే చాలామందికి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా
ఆన్లైన్లో మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తారు అంటే అది చాలా మందికి ఉపయోగపడుతుంది. అల్టిమేట్ గోల్ మీద ఏంటి అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇంపాక్ట్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కనుక మీరు దాన్ని హైలైట్ చేసేటట్టు వీడియో రూపకంగా కానీ కంటెంట్ రూపకంగా కానీ, లేదు నేను ఏం రాయలేకపోతున్నాను ఒక టెక్స్ట్ రూపకంగా నార్మల్గా ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటూ పోయినా ఒక మోటివేషనల్ కొటేషన్ పెట్టుకుంటూ పోయినా కూడా అది మనకి చిన్నది అవ్వచ్చు. నేను ఒక మోటివేషన్ కోర్స్ పెడతానో అది చిన్నది అవ్వచ్చు. కానీ వేరే వాళ్ళ లైఫ్లో ఎవరైతే నెగిటివ్ థాట్స్తో ఉన్నారో, ఎవరైతే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మీ మెసేజ్ చూసినప్పుడు ఒక చిన్న పాజిటివ్ కొటేషన్ వాళ్ళ జీవితాన్ని మార్చేయచ్చు. మీ ఇన్ఫ్లుయెన్స్ కనుక మీరు పెంచుకోవాలి అంటే డే 1 నుంచి 24/7లో కంటెంట్ కన్జంప్షన్ నుంచి కాకుండా కాంటెంట్ క్రియేట్ చేసే సైడ్లోకి మీరు వెళ్ళినట్టయితే ఎంత మార్పు అంటే అంత మార్పు క్రియేట్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీరు ప్రతిసారి మొత్తం నేనే చేయాలని సార్ అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక మేజర్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఏముంది అంటే కాపీరైట్ లేదు. కాబట్టి మీరు ఏదైనా వేరే మోటివేషన్ వీడియో దొరికినా కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. మీ క్లబ్లో ఒక ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవచ్చు, ఫాలోవర్స్ పెంచుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నేను బాబురావు గారితో నీలోఫర్ కేఫ్ ఇంటర్వ్యూ చేస్తే ఫేస్బుక్లో అదే వీడియో సేమ్ టైంకి పోస్ట్ చేశాము, ఇన్స్టాగ్రామ్లో అదే వీడియో సేమ్ టైంకి పోస్ట్ చేశాను. సేమ్ వీడియో, ఓకే, సేమ్ వీడియో నాకు ఇన్స్టాగ్రామ్లో 7,000 పీపుల్ చూశారు, ఫేస్బుక్లో జస్ట్ 2 అవర్స్లో 1 మిలియన్కి వెళ్ళిపోయింది. జస్ట్ 2 అవర్స్లో 1 మినిట్ వీడియో 1 మిలియన్ వెళ్ళిపోయింది. ఓకే, అదే వీడియోని మా గ్రూప్లో పెట్టాను, మా గ్రూప్లో వేరే వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఆ పర్సన్ ఎవరైతే పెట్టారో అతనికి 2,000 ఫాలోవర్లు వచ్చారు, ఆ వీడియో 2 మిలియన్ పోయింది. అదే వీడియో వేరే వాళ్ళ దాంట్లో. ఇట్ డిపెండ్స్. అంటే ద పవర్ ఆఫ్ సోషల్ మీడియా. మీరు ఇక్కడనే ఉండి ప్రపంచంలో ఎక్కడికైనా మీ నాలెడ్జ్ని షేర్ చేసుకుందామంటే నెంబర్ 1 ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. అందులో మనకి మీరు మాట్లాడుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ కూడా గంపా నాగేశ్వరరావు సార్ ఇనిషియేట్ చేసి ఒకటి చేశారు. ఒక ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ది సోషల్ బ్లేడ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఎంటర్ చేసి చూడండి, ఎవ్రీడే ఎంతమంది ఎన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ వీడియోలు చూస్తున్నారు. అంత పెద్ద ప్లాట్ఫామ్, అంత పెద్ద ఆపర్చునిటీ మన చుట్టుపక్కలే ఉంది. మీకు టాలెంట్ ఉంది, మీకు నాలెడ్జ్ ఉంది, ఇంపాక్ట్ టీవీ ఉంది, ఇంపాక్ట్ ఫౌండేషన్లో కూడా మీరు యూట్యూబ్లో వీడియోలు క్రియేట్ చేయొచ్చు. మీ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవాలి అంటే అదే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని గ్రో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ అనే ప్లాట్ఫామ్ ఒక వేదిక, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ అనుకోండి, ఆఫ్లైన్ అనే ప్లాట్ఫామ్ అనుకోండి, ఆన్లైన్ అనే ప్లాట్ఫామ్ అనుకోండి, వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకున్నారు. ఎస్ ఆర్ నో? యూ షుడ్ బి ద నెక్స్ట్. ఆపర్చునిటీస్ ఏంటి అని అంటే మన చుట్టుపక్కలే ఉంటాయి అన్నీ, మనం యూజ్ చేసుకునే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ట్రైనింగ్ ల్యాడర్ అనుకోండి, లీడర్షిప్ రోల్ అనుకోండి, వాళ్ళు టైం ఇచ్చి వాళ్ళు రిస్క్ చేసి వాళ్ళు నేర్చుకుందామనే తపనతో ఏదో ఒకటి తిరిగిద్దామని చెప్పి చేస్తూ ఉంటేనే వాళ్ళకి ఈరోజు ఈ పొజిషన్ వచ్చింది. ఎస్ ఆర్ నో? వాళ్ళకి వచ్చింది అని అంటే మీరు కూడా చేస్తేనే మీకు వస్తుంది. మీ ఇన్ఫ్లుయెన్స్ పెరగాలంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ కోసం వేరే వాళ్ళు వీడియోలు చేస్తుంటాం, లైక్ చేస్తూ ఉంటాం, సపోర్ట్ చేస్తూ ఉంటాం, కామెంట్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తున్నామని అంటే జనరల్గా సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్ చేస్తున్నాం. నిజంగా సోషల్ మీడియాలో సోషల్ సర్వీస్ చేస్తున్నాం. ఎవరైతే వీడియోస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ వస్తున్నాయి, వాళ్ళు ఒక లోకల్ పర్సన్ నుంచి ఒక హీరో అవుతున్నాడు, ఒక సెలబ్రిటీ అవుతున్నాడు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక ఫాలోవర్గానే మిగిలిపోతున్నారు. మనం సోషల్ మీడియాని వాడుతున్నామా, సోషల్ మీడియా మనల్ని వాడుతుందా? ఒకసారి మనం గుర్తు చేసుకుంటే యావరేజ్గా ఒక పర్సన్ 6 hours 32 minutes సోషల్ మీడియా వాడుతున్నాడు. ఫోన్ వాడే పదాన్ని 6 hours వాడుతున్నాం. అది మనం ఇంప్రూవ్ అవ్వడం కోసం వాడుతున్నామా, వేరే వాళ్ళని ఇంప్రూవ్ చేయడం కోసం వాడుతున్నామా, మనం ఒకసారి ఆలోచించాలి. క్రియేటర్గా మీరు మారినప్పుడు చాలా ఈజీ అంటే చాలా ఈజీ, సింపుల్. నెట్వర్కింగ్ ఆన్లైన్ ఈజ్ సో మచ్ ఈజీ. మీకు కొత్త మెంబర్ జాయిన్ అవ్వడానికి, మిమ్మల్ని చూసి మీలాగా మారాలి అని చెప్పి, మీలాగా గ్రో అవ్వాలి అని చెప్పి నెట్వర్క్ మీకు పెరిగితేనే. ఫస్ట్ ఏదైనా బిజినెస్లో ఒక రూల్ ఏముంటుంది చెప్పాలా? మీ అందరికీ చెప్తున్నా, బిజినెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీకు బిజినెస్ ఐడియా లేకపోయినా కూడా ఫస్ట్ మీ నెట్వర్క్ పెంచుకోండి. ఏదో ఒక నెట్వర్కింగ్ గ్రూప్లో జాయిన్ కాండి, లయన్స్ క్లబ్లో జాయిన్ కాండి, ఇంపాక్ట్లో జాయిన్ కాండి, డిఫరెంట్ దాంట్లో జాయిన్ అవ్వండి. మీ నెట్వర్క్ పెంచుకోండి. నెట్వర్క్ పెంచుకున్న తర్వాత చుట్టుపక్కల ఏదో ఒక ప్రాబ్లం చూసి మీరే బిజినెస్ పెట్టేస్తారు. నిజంగా నెట్వర్క్ ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ పెట్టుకున్న తర్వాత కూడా మీకు నెట్వర్క్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. నెట్వర్క్ ఉంటేనే ఇప్పుడు మనమేం మన ఫేస్ వాల్యూ చూసి ఎవరైనా వెంటనే కొనేస్తారా? కొనేయరు. నెట్వర్క్ ఉంది అంటే కొంటారు. యువర్ నెట్వర్క్ విల్ గివ్ యూ మోర్ అండ్ మోర్. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అని ఎందుకు అన్నారు అంటే ద మోర్ అండ్ మోర్ నెట్వర్క్ యూ హ్యావ్, ద మోర్ అండ్ మోర్ కస్టమర్స్ యూ గెట్, ద మోర్ అండ్ మోర్ కస్టమర్స్ యూ హ్యావ్, ఆటోమేటిక్గా మీ నెట్వర్క్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దట్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సింపుల్. మీ నెట్వర్క్ ఉంది అని అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగినట్టే. ఎంత ఎక్కువ నెట్వర్క్, ఎంతమంది ఫోన్లో మీ నెంబర్ ఉందనేది ఇంపార్టెంట్. నేను మొన్న ఒకటి చెప్పాను, గంప సార్ ఫోన్లో మన నెంబర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు. గంప సార్ ఫోన్ నెంబర్ ఎంతమంది దగ్గర ఉంటుంది? ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో చూసే వాళ్ళ దగ్గర ఒక 2-3 లక్షల మంది దగ్గర ఈజీగా ఉంటుంది నెంబర్. కానీ సార్ ఫోన్లో ఎంతమంది నెంబర్లు సేవ్ అయి ఉన్నదని ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. ఎస్,
అర్థమైందా మీకు? దట్ ఈస్ ద రియల్ నెట్వర్కింగ్. ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి కాదు, ఎంత కాంటాక్ట్స్ ఉన్నాయని ఇంపార్టెంట్ కాదు, ఎంత కాంటాక్ట్స్ ఉన్నాయని ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది మిమ్మల్ని గుర్తుపడతారు, ఎంత కనెక్షన్స్ ఉన్నాయని ఇంపార్టెంట్. కాంటాక్ట్కి కనెక్షన్కి చాలా తేడా ఉంది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ వాల్యూ. ఎక్కడైనా ఇట్స్ ఆల్ అబౌట్ వాల్యూ అడిషన్ గేమ్. ప్రపంచంలో ఏదైనా కూడా మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే 2 days మీ టైం వదిలిపెట్టుకొని మీరు ఎక్కడెక్కడ నుంచో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు అని అంటే ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి వచ్చారు. స్పీకర్స్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కాబట్టి వచ్చారు. మీ దగ్గర నుంచి కూడా రేపు పొద్దున మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయినా లేదంటే నార్మల్గా ఒక ప్రెసిడెంట్ అయినా మిమ్మల్ని చూసి ఎందుకు జాయిన్ అవుతారంటే మీ దగ్గర ఏదో ఒకటి ఉంది, నేర్చుకోవాలని జాయిన్ అవుతారు. ఇక్కడ 2 points. ఒకటి, ఫస్ట్ మీరు మీ వాల్యూ ఎట్లా పెంచుకుంటున్నారు అది ఇంపార్టెంట్. మీ వాల్యూ పెంచుకోవాలి అంటే మీ స్కిల్స్ నేర్చుకోవాలి, మీ టెక్నాలజీని అప్డేట్ అవ్వాలి. అంతా కూడా టిప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీకు మొబైల్ ఫోన్లోనే ఉంది. మీరు రెగ్యులర్గా మీ పైన మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే మీ వాల్యూ పెరుగుతుంది. మీ వాల్యూ ఆటోమేటిక్గా ఎంత ఎక్కువ వాల్యూ పెంచుకుంటే అంత ఎక్కువ చుట్టుపక్కల వాళ్ళకు కూడా వాల్యూ పెంచగలుగుతారు. ఆటోమేటిక్గా ఎవ్రీవన్ యూ విల్ ఆల్సో హెల్ప్ ద సొసైటీ టు కంప్లీట్లీ గ్రో. ఎక్కడైతే వాల్యూ ఉందో అక్కడే పీపుల్ ఉంటారు, ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ ఉందో అక్కడే మీరు ఉంటారు. సింపుల్ థింగ్. సో వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. Creating value is important. Last point is expand your network, which I've already covered. This is the complete influence formula. If you apply using AI tools ankondi, increasing your network ankondi, focusing on your relationships ankondi, whatever it is, completely this will give you a superpower. You can do anything and everything. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అంటే మీకు ఒక స్పీకింగ్ ఆపర్చునిటీ నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు ఈజ్ కార్పొరేట్లో వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. నాకు ఒక జాబ్ కావాలి అని చెప్తే ఏదో ఒక హెచ్ఆర్కి మాట్లాడి ఫోన్లలో వెంటనే చెప్పించేస్తాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ దట్ హీ హ్యాడ్ ఇన్ ద కార్పొరేట్ సర్కిల్. ఎస్ ఆర్ నో? ట్రై టు బిల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ ఓన్ వేస్ సో దట్ ఏంటి అని అంటే ఎక్కడున్నా కూడా మీరు బ్రతకగలుగుతారు, ఎక్కడున్నా కూడా ఏమైనా కూడా మీరు చేయగలుగుతారు. దట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఆల్సో ఓన్లీ కమ్స్ విత్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. దట్ పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఓవరాల్గా సమ్మరీ ఏంటి అంటే టెక్నాలజీ చాలా మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీథింగ్. తెలుగులో కావాలా తెలుగులో నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలా ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు, హిందీలో కావాలా హిందీలో నేర్చుకోవచ్చు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ యట్. మీకు కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సిన దానిపైన మీరు ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు వాల్యూ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయండి. సూపర్ పవర్ఫుల్. అంటే మీకు ద నెంబర్ 1 పర్సన్ ఏదైతే నేర్పిస్తాడో ఆ నెంబర్ 1 పర్సన్ మీకు 24/7 మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్పి ఫ్రీగా నేర్పిస్తుంది. దట్ ఈజ్ విత్ AI. So that's all for the day. Thank you so much for the opportunity. Wish you all the very best and have a good day. Songs and ChatGPT rendu nerpistanu. I'll impact 1 ke songs everyone will do it, right? Training level ante ChatGPT okate saripotundi. The prompting method and oka plugin okati cheptanu. Prompting method and plugin చాలా సార్లు ఏంటి అంటే ఇది ఒక మెటా AI ప్రాంప్టింగ్ అని ఉంటుంది, రాసుకోండి. మెటా AI ప్రాంప్టింగ్ అంటే ఏంటి అని అంటే నాకేం కావాలి అని చెప్పి ఫస్ట్ మనకు క్లారిటీ రావాలి. ఫస్ట్ మనకు క్లారిటీ వస్తే మనం ఏం చేయొచ్చు అంటే ChatGPTలో మేజర్గా ChatGPT ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీరు ఇచ్చే ప్రాంప్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రాంప్ట్ అంటే ఏంటి సార్ అని అంటే మనం ఏదైతే చెప్తామో నాకు ఇది చేసి పెట్టు అని చెప్తామో దాన్ని మనం ప్రాంప్ట్ అంటాం. సో ఇక్కడ ఇప్పుడు సమ్వన్ ఐ నీడ్ ఏ వాలంటీర్. ఎనీవన్ మీ విషయం ఏంటి చెప్పండి. ఎనీవన్. ఎస్ సార్. సార్ మీరు ట్రైనింగ్లో ఏ ట్రైనర్ అవుదాం అనుకుంటున్నారు? స్పెషలైజ్డ్ ట్రైనర్ ఏ ట్రైనింగ్ దాంట్లో నెంబర్ 1 అవుదాం అనుకుంటున్నారు? విలేజ్లో సో తబిత వాంట్స్ టు బికమ్ ఏ నెంబర్ 1 ట్రైనర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అనుకుందాం. నెంబర్ 1 ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎస్, she should become a number 1 top leading trainer for spoken English in India అని అనుకుందాం. ఓకేనా? ఇండియాలో నెంబర్ 1 ట్రైనర్ అవుదాం అనుకుంది. ఇప్పుడు నేను ఏం అడగాలి అని అంటే ఫస్ట్ ప్రాంప్ట్ అని అంటే నేను చెప్పాను కదా, ప్రాంప్ట్ అంటే మీరు ఇచ్చే కమాండ్. మీరు ఎంత క్లియర్గా ప్రాంప్ట్ ఇస్తారో అంత క్లియర్గా ఆన్సర్ ఇస్తుంది. కానీ ఈ ప్రాంప్ట్ తెచ్చుకోవడం ఎలా సార్ అని అంటే ఇక్కడనే లాజిక్ చెప్తా. ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే ఓంకారేశ్వర్ ఐ వాంట్ టు బికమ్ ఐఎమ్ తబిత. మనం దానికి ఎడ్యుకేట్ చేయాలి. ఐఎమ్ తబిత టైప్ చేయండి. ఎస్, I am Tabitha. I want to become the number 1 trainer for spoken English in India. Okay, no. Don't, the spelling mistakes are ardham chesukuntadi. Give me a 90 days roadmap
కామా బీ ప్లాన్ అంటే బిజినెస్ ప్లాన్, మనకు డబ్బులు ఎట్లా రావాలి బిజినెస్ ప్లాన్. ఆర్ ప్లాన్ రెవెన్యూ ప్లాన్ ఇన్ డీటెయిల్ అండ్ ఆల్సో లిస్ట్ ఆఫ్ స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ నేను ఏమడిగాను, నార్మల్గా నేను నెంబర్ 1 అవుదాం అనుకుంటున్నాను, నాకు ఏం స్కిల్స్ కావాలి, సర్టిఫికేషన్స్ కావాలి, 90 డేస్లో ఐ షుడ్ బికమ్ ఎ నెంబర్ 1 ట్రైనర్ ఇన్ ఇండియా ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే గివ్ మీ ప్రాంప్ట్ ఫర్ దిస్ అని అడగాలి. ఎస్ ఎవ్రీ వన్ రైట్ ఇట్ డౌన్. మీరు కూడా చాట్ జీపీటీ ఓపెన్ చేయండి, మీరు కూడా ఒకసారి ఎంటర్ చేయండి. ఎస్ నేను వచ్చి చెక్ చేస్తాను, ఓపెన్ చేయండి చాట్ జీపీటీ, లేకపోతే అప్లికేషన్ కంపల్సరీ వచ్చి చెక్ చేస్తా అన్నారు. సార్ మీరు చెక్ చేస్తా అంటే నిజంగానే చేస్తున్నారు. యూ కెన్ డిక్టేట్, అక్కడ మైక్ సింబల్ ఉంటుంది, డిక్టేట్ చేయొచ్చు. మీరు మైక్ సింబల్ ఉంటుంది, డిక్టేట్ చేయొచ్చు. తెలుగు కావాలంటే తెలుగులో కూడా చెప్పొచ్చు. గివ్ మీ ఏ ప్రాంప్ట్ ఫర్ దిస్. సో ఇప్పుడు మెటా ఏ ప్రాంప్టింగ్ ఏంటి అంటే మనం ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి అని చెప్పి దాన్నే అడుగుతాం, దాన్నే మెటా ఏ ప్రాంప్టింగ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సింపుల్ టెక్నిక్. ఇప్పుడు గివ్ మీ ఏ ప్రాంప్ట్ ఫర్ దిస్ ఎంటర్ చేయండి. ఎంతమంది రాశారు హ్యాండ్ రేజ్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యూర్ హ్యాండ్ ఇట్? ఓన్లీ 30% ఆఫ్ ద పీపుల్. రిమైనింగ్ డూ ఇట్ రైట్ నౌ. మీకు ట్రైనింగ్ ప్రొఫెషన్ కాకపోతే మీ బిజినెస్కి రాయండి. ఎవ్రీథింగ్ మీరు ఎలా స్కిల్ నేర్చుకోవాలి, ఏం చేయాలి మొత్తం ఉంటుంది. జస్ట్ ఏం లేదు, సింపుల్గా యూ వాంట్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ దిస్ టైం పీరియడ్. మీకు ఏం కావాలి, మీ బిజినెస్ ప్లాన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో తెలియకపోతే మీరు టైం ఇన్వెస్ట్ చేయలేరు, ఎందుకంటే టైం ఈక్వల్ టు మనీ. సో ఇక్కడ దిస్ గేవ్ ఏ ప్రాంప్ట్ మనకి ఇచ్చింది. గివ్ మీ, కిందికి వెళ్ళండి, కాపీ చేయండి, ఆ ప్రాంప్ట్ని కాపీ చేయండి. ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేయండి, కొంచెం కిందికి వెళ్ళండి. సో ఇది కంప్లీట్గా మీకు ఆన్సర్ ఇచ్చేసింది మొత్తము. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేయండి, ప్రాంప్ట్ ఇచ్చింది చూడండి. ఆ ప్రాంప్ట్ కాపీ చేసి పోస్ట్ చేయండి. హాయ్ ఐఎమ్ తబిత, జస్ట్ లైక్ మెనీ ఆఫ్ యూ. ఎస్. సో ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే దాని క్లియర్ డీటెయిల్గా మొత్తం రోడ్ మ్యాప్ మొత్తం ఇచ్చేస్తుంది. ఎస్, మీరు బుక్ రాయాలా, ఏం చేయాలి, రెవెన్యూ ప్లాన్ ఏముండాలి, మీకు బిజినెస్ ప్లాన్ ఏముండాలి, మీరు బుక్ కూడా ఎంతమందికి ఆథర్ కావాలని ఉంది, ఆథర్ అమెజాన్ KDP అని పబ్లిష్ చేసుకోవచ్చు. మీరు బుక్ చాట్ జీపీటీతో రాసి చేసుకొని మీరు 24 అవర్స్లో మీ బుక్ మీరు అమెజాన్లో పబ్లిష్ చేయొచ్చు. మీ ఇన్స్టాగ్రామ్ ఏముండాలి, స్క్రిప్ట్ ఏముండాలి, మొత్తం డీటెయిల్గా ఇస్తుంది. యాక్చువల్లీ పైన ఇచ్చేసినట్టుంది ఆన్సర్, పైన ఆన్సర్ ఇచ్చింది, ఒకసారి చూడండి. కంప్లీట్ 90 డేస్ రోడ్ మ్యాప్ మొత్తం ఇచ్చింది. పైకి వెళ్ళండి. ఎస్, స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి, సర్టిఫికేషన్స్ ఏమేమి తెచ్చుకోవాలి, క్యాంబ్రిడ్జ్ సర్టిఫికేషన్స్ ఏమేమి తెచ్చుకోవాలి, బ్రాండింగ్ ప్రాంప్ట్స్ ఏమేమి ఉండాలి, టెల్ యువర్ స్టోరీ టు కనెక్ట్, ప్రాంప్ట్ ఏమేమి ఇవ్వాలి, 90 డేస్ రోడ్ మ్యాప్ అని అడగండి. నైంటీ డేస్ క్లియర్, డైలీ ఏం చేయాలి, మిషన్, విజన్, ఫౌండేషన్ స్టెప్, phase 1, phase 2, నెల రోజు ఏం చేయాలి, డైలీ ఏం చేయాలి. మీకు ఒక టైం టేబుల్ ఇవ్వమన్నా డైలీ మీరు ఏం చేయాలని చెప్పి మొత్తం టైం టేబుల్ కూడా ఇస్తుంది. అంత క్రిస్టల్ క్లియర్గా దిస్ ఈజ్ ప్రూవెన్ డేటా డ్రివెన్ అప్రోచ్ ఇదంతా. అంటే యాక్చువల్గా ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్సైట్స్ తీసుకొని మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఒక అసిస్టెంట్ లాగా ఇస్తుంది. ఈ ప్లాన్ కావాలి అని చెప్పి ఏదైనా బిజినెస్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే మినిమం 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు ఓన్లీ బిజినెస్ ప్లాన్ ఇవ్వడానికి. అది మనకు ఫ్రీగా అయిపోతుంది. చూడండి ఏమేం చేయాలి, ఏమేం చేసుకోవాలి, ఏమేం పోవాలి, కాన్ఫిడెన్స్ ట్రైబ్ బిల్డ్ చేయమని అంటుంది, మైల్ స్టోన్స్ ఏమేమి ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవాలి, పెయిడ్ స్టూడెంట్స్ ఎంతమంది రావాలి, టూల్స్ ఏమేమి కావాలి, ఏ టూల్ నేర్చుకోవాలి కూడా ఇస్తుంది. చూడండి గ్రాఫీ, గూగుల్ ఫామ్, రాజర్ ప్రే, కన్వర్ట్ కిట్, మెటా యాడ్స్ మేనేజర్, క్యాన్వా. ఆ టూల్ కూడా నాకు తెలియదు సార్ అది నేర్చుకోవాలి అంటే దాన్ని అడిగితే మళ్ళీ అదే చెప్పేస్తుంది. నిజంగా దట్ ఈస్ సంథింగ్. ఏంటి అంటే హౌ మచ్ ఎవర్ డీపర్ యూ ఆస్క్, డీపర్గా మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. ఎంత క్లియర్గా అడిగితే మీకు వస్తున్నాయి, రిజల్ట్ వస్తున్నాయి. ఎస్ ఎవ్రీవన్ వచ్చాయా? సరే మీకు ఇంకేం ప్రాబ్లం ఉంది, పోస్టర్స్ దీనికి క్యాన్వా అనే ఒక సూపర్ పవర్ఫుల్ టూల్ ఉంది. క్యాన్వాలో మీరు చేసుకోవచ్చు. మల్టిపుల్ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సాంగ్స్ ఒకటి చేసేసుకుందాం. సాంగ్స్ suno.com ఒకసారి ఓపెన్ చేయండి. తబితా పైనే ఒక సాంగ్ రాద్దాము. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను, 2 ట్రిక్స్ ఉన్నాయి చెప్తాను. ఒకటి suno.com యాప్ కూడా ఉంటుంది అండ్ నార్మల్గా మీకు వెబ్సైట్ కూడా ఉంటుంది. డైరెక్ట్ సాంగ్ క్రియేట్ చేసేస్తే దానికి మజా ఉండదు. బేసిక్గా ఏంటంటే డైరెక్ట్ సాంగ్ క్రియేట్ చేసేస్తే నార్మల్గా ఏదో అట్లా AI ఇచ్చేస్తుంది. దానికన్నా ముందు మనం ఏం చేయాలి అని అంటే చాట్ జీపీటీకి వెళ్ళిపోయి స్క్రిప్ట్ మీరు చాట్ జీపీటీని అడగాలి. తబిత ఆస్క్ ఏ స్క్రిప్ట్, చాట్ జీపీటీ ఓపెన్ చేసి రైట్ ఏ ట్రిబ్యూట్, చాట్ జీపీటీ ఇంతకుముందు పక్కన దాంట్లో. ఎస్
I'll do it from there. సునో అని ఒక యాప్ కూడా ఉంటుంది, మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్లో ఉంది, ఆండ్రాయిడ్లో ఉంది. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఇన్స్పైరింగ్ యువర్ పీపుల్. ఈరోజు మీరు ఏం చేయండి అంటే నేషనల్ కన్వెన్షన్కి వచ్చి ఇది నేర్చుకున్నట్టు అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్కి మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీ క్లబ్లో యాక్టివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాంగ్స్ రాసి పంపించండి. హౌ మెనీ ఆఫ్ యూ విల్ డూ ఇట్? సాంగ్స్ జనరేట్ చేసి మీరు 30 సాంగ్స్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. రేజ్ యువర్ హ్యాండ్. ఓన్లీ 60%, సార్. సాంగ్ కాపీ యూ సెండ్ ఇట్ టు గంపా, సార్. ఆఫ్టర్ క్రియేటింగ్ దట్ సాంగ్స్ సెండ్ ఏ కాపీ. సో ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ChatGPT ఓపెన్ చేసి మీరు రైట్ ఏ ట్రిబ్యూట్ అని ఇవ్వండి. ఒక ఇండివిజువల్ పర్సన్కి చేస్తారు అంటే ట్రిబ్యూట్, లేదంటే సెలబ్రేషన్. నాకు తెలుగులో సాంగ్ రాసి ఇవ్వు అని చెప్తే మీకు స్క్రిప్ట్ మొత్తం ఇస్తుంది. సార్ ఒక మంచి నోబెల్ కాజ్ చెప్పాడు మార్నింగ్. ఏంటి అని అంటే 100 రూపీస్ ఎక్స్ట్రా కట్టమని అన్నారు కదా. దానికి నేను ఏమనుకుంటున్నా అంటే ఒక 1000 రూపీస్ వర్త్ ఒక 6 అవర్స్ ట్రైనింగ్ కోర్స్ మీకు తెలుగులో రికార్డ్ చేసి మీ ChatGPTని బిజినెస్ కోసం ఎవరి కోసం ఎట్లెట్లా యూజ్ చేసుకోవచ్చు అని లైఫ్ టైం యాక్సెస్లో నా పోర్టల్లో ఇస్తాను. సో ఫర్ ఎవ్రీ వన్, మీ ఎవరికైనా కూడా ఏఐ పోతుంది కాబట్టి ఏఐని తెలుగులో అసలు ఈ కాన్సెప్ట్, ఈ ఐడియా కూడా ఇచ్చింది కూడా గంపా నాగేశ్వరరావు సరే. సో ఏఐని తెలుగులో నేర్పి అని చెప్పి ఇప్పటికి మేము 3 బ్యాచెస్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 500+ పీపుల్ చాలామంది ఉన్నారు ఏఐ నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళే వెబ్సైట్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళే అన్ని తయారు చేస్తున్నారు. మనము ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ద్వారా చాలామంది మీరు ఒక బెనిఫిట్ లాగా వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే ఒక 1000 రూపీస్ వర్త్ కోర్స్ విత్ సర్టిఫికేషన్. ఏఐ వాళ్ళు నేర్చుకొని చిన్న ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి అందులోనే సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓన్లీ ChatGPTని వాళ్ళ బిజినెస్కైనా, వాళ్ళ స్కిల్ పెంచుకోవడానికైనా, వాళ్ళ పిల్లలకైనా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని ఒక 6 అవర్స్ రికార్డెడ్ కోర్స్ వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ వస్తుంది. దట్ క్యాన్ బి అ వాల్యూ అడిషన్ విచ్ ఐ ఫీల్. అదొకటి చేద్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ బ్యాచ్ మనకి జూన్లో స్టార్ట్ అవుతుంది, June 5th or June 10th. స్పెషల్ డిస్కౌంట్ అండ్ ఆ ప్రైజ్ ఏముందో నేను కంపల్సరీ ద్వారా మీ గ్రూప్స్లలో అన్నింటిలో పంపిస్తాను. బిఫోర్ దట్ ఆల్సో ఫర్ ఎవ్రీ వన్ ఇంపాక్ట్ ప్రెసిడెంట్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 2-3 ఫ్రీగా వెబినార్స్ కూడా వీ క్యాన్ హోస్ట్. మీకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి నేను వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తాను. ఆ వెబినార్స్ డీటెయిల్స్ కూడా నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ద్వారా పంపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి స్క్రిప్ట్ వచ్చేసింది. తబితా గారి పైన తెలుగులో స్క్రిప్ట్ రాయమంటే స్క్రిప్ట్ వచ్చింది. ChatGPTలోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఎవరిపైన ఏం రాద్దాం అనుకుంటున్నా మీరు స్క్రిప్ట్ జనరేట్ చేయాలి. స్క్రిప్ట్ వచ్చిన తర్వాత suno.comకి వెళ్ళండి. suno.comలో మీరు ఫోన్లో యూజ్ చేస్తున్నా కూడా మీరు అందరూ కూడా లైవ్గా చేయండి ఒక సాంగ్. మీకు ఈజీగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఎవ్రీ వన్ మేక్ దట్ సాంగ్ లైవ్. సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ విత్ సమ్ గూగుల్ అకౌంట్. ఎస్, యా లాగిన్ చేయండి. తర్వాత మేడం ల్యాప్టాప్ వాడినందుకు మేడం కూడా ఒక సాంగ్ డెడికేట్ చేసేయండి. అక్కడ క్రియేట్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయండి. స్కిప్. మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఇస్తుంది. లెజెండ్ స్టైల్లో కావాలి, బాలకృష్ణ స్టైల్లో, ఏ స్టైల్లో కావాలంటే అట్లా, జానపద గీతాల్లా కావాలి, ఇళయరాజా హిట్స్లా కావాలి, ఎలా అంటే అలా స్టైల్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఏంటంటే క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ సింపుల్ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ పైన క్లిక్ చేయండి. కస్టమ్ పైన క్లిక్ చేసి మీ లిరిక్స్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ ఇంగ్లీష్ స్క్రిప్ట్ తీసేయండి మేము అందులో నుంచి. తెలుగులో ఇచ్చేయండి. మొత్తం తెలుగులో ఇస్తే తెలుగులో మనకి జస్ట్ ఒక 1 minute పాట ఇచ్చేస్తుంది. ఇంగ్లీష్ ఒక్కటే తీసేయండి. ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఒక్కటే తీసేయండి. ఆ వర్స్ అనే పదాలు కూడా తీసేయండి. కింద ఫస్ట్ ఆటోమేటిక్గా జనరేట్ చేయమని చెప్పండి. తర్వాత నేను ఒక ఎస్ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ మ్యామ్. ఇప్పుడు క్లిక్ ఆన్ క్రియేట్, అంతే. క్లిక్ ఆన్ క్రియేట్. ఇప్పుడు తబితా గారి పైన ఒక పాట ఆటోమేటిక్గా అదే స్టైల్ చూజ్ చేసుకుని వస్తుంది. క్లిక్ ఆన్ క్రియేట్. ఇప్పుడు ఇక్కడ స్టైల్స్లో మోటివేషనల్ ఫ్యూజన్ అని ఇవ్వండి. తబితా గారు ఒకసారి స్టైల్స్లో కింద లెఫ్ట్ సైడ్ స్టైల్ ఉంది కదా, స్టైల్స్ కింద ఎస్, అక్కడ మోటివేషనల్ ఫ్యూజన్ అని టైప్ చేయండి స్టైల్లో. ఎస్, మోటివేషనల్ ఫ్యూజన్. ఎస్, దట్స్ ఇట్. క్రియేట్. ఇప్పుడు ఆ సాంగ్స్ ఒకసారి వినిపించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న గిఫ్ట్,
ఒక 200 లిస్ట్ నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో నిఖిలు గుండా అని ఉంటుంది. మీరు మెసేజ్ ఇంపాక్ట్ అని మెసేజ్ పంపించండి. నా చాట్ బోర్డ్ మీకు టూల్స్ లిస్ట్ అన్ని పంపించేస్తుంది. ఒక 200 టూల్స్ ఇంపాక్ట్ వాళ్ళందరికీ 200 AI టూల్స్ లిస్ట్ చేసి పెట్టాను. మీరు ఇంపాక్ట్ అని మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. యా ఫ్రెండ్స్, ఇది చిన్న శాంపిల్ మీరు నేర్చుకున్నారు ఇప్పటికీ. శాంపిల్